హాయ్ అండి, వెల్కమ్ టు శివ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ కానుకకి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇస్తారు, అదే విధంగా ఆల్రెడీ వికలాంగుల పెన్షన్ కి అయితే వెరిఫికేషన్ జరుగుతుంది కదా, దాంట్లో రిజెక్ట్ అయిన వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదా, అదే విధంగా ఎన్ని రోజులు ఈ పెన్షన్ ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి మనం అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దామండి బ్రీఫ్ గా. ముందుగా మన ఛానల్ ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ నైనా మీరు మేము మొబైల్లోనే విత్ ఇన్ మినిట్ లోనే వచ్చిన అప్డేట్ కి ఫస్ట్ మన వీడియోని మీరు చూసి మీరు తగిన విషయాన్ని అయితే తెలుసుకోగలరు. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద చిన్న ఏలు తమ్ గుర్తు అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి మన ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ కానుకకి అమౌంట్ వచ్చేసి ఆల్రెడీ మార్చి 1వ తేదీ వచ్చేసి శనివారం అయితే వస్తుంది. మళ్ళీ 2వ తేదీ వచ్చేసి ఆదివారము, 3వ తేదీ వచ్చేసి సోమవారం వస్తుంది కదా. మామూలుగా అయితే 3 రోజులు అయితే పెన్షన్ కానుక పంపిణీ చేస్తారు. ఈ వారం అయితే ఫస్ట్ రోజు వచ్చేసి శనివారం వచ్చింది కాబట్టి ఆల్రెడీ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు అయితే 1వ తేదీ 90% పెన్షన్స్ అన్ని పంపిణీ చేయాలని చెప్పేసి గ్రామ సచివాలయ అధికారులకైతే స్ట్రిక్ట్ గా అయితే రూల్స్ అయితే పాస్ చేశారండి. మామూలుగా 1వ తేదీ మనం ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే తీసుకోవాలి. అలానే 2-3 తేదీలు ఇవ్వరని కాదు. 2వ తేదీ వచ్చేసి హాలిడే. మన సోమవారం అయితే మీరు యథావిధిగా అయితే మిగతా వాళ్ళు పెన్షన్ కనుక అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ముందుగా 90% పెన్షన్స్ అందరికీ 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయమని చెప్పేసి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు అయితే మన రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో అయితే అందరికి అధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు వరకు అంటే ఇప్పటి వరకు సుమారు మన రాష్ట్రం మొత్తం మీద వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా, అందులో 1,20,000 మందికి అయితే అధికారులు వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అందులో వాళ్ళు ప్రతి వికలాంగులు ఏమనుకుంటున్నారంటే మా పెన్షన్ రాదేమో, మా పెన్షన్ మేము రిజెక్ట్ అవుతామేమో అని చాలా మంది అయితే భయపడుతున్నారు. అధికారులు వెరిఫికేషన్ కోసం పిలిచినా కానీ చాలా మంది వికలాంగులు అయితే భయపడుతున్నారు. ఎందుకంటే మాకు ఇంకా పెన్షన్ రాదేమో, అలాగే మేము పెన్షన్ కి రిజెక్ట్ అవుతాము అని చెప్పి చాలా మంది అయితే భయపడుతున్నారండి. అలాంటి అపోహలు అయితే ఏమొద్దు. ఎవరైనా కానీ అంటే అర్హత లేకున్నా కానీ అర్హత ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ మాత్రమే ఇబ్బంది అండి, మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదిగాక ఇప్పటి వరకు అయితే అధికారులు 1,20,000 మందికి అయితే పెన్షన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1,20,000 మందిలో ఎవరికే కానీ పెన్షన్ అనేది ఈ నెల అయితే తీసేయడం జరగదు. అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ అనేది వచ్చేసి మార్చి 1వ తేదీన అయితే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అయితే పెన్షన్ తీసేయడం అయితే జరగలేదని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు. ఎందుకంటే చాలా మంది వికలాంగులు అయితే అపోహపడుతున్నారు, మా పెన్షన్ రాదేమో, వస్తుందేమో, రాదేమో అని అయితే టెన్షన్ పడుతున్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ అయితే గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఆల్రెడీ పెన్షన్ ఎవరికి ఇన్ఎలిజిబుల్ అయ్యి పెన్షన్ కట్ చేసే సీన్ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల మార్చి 1వ తేదీన అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 2వ తేదీ అయితే ఆదివారం కదా, లేదు మళ్ళీ మార్చి 3వ తేదీ అయితే సోమవారం వస్తుంది. సో మిగతా వాళ్ళు అయితే సోమవారం అయితే పెన్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ పెన్షన్ కార్డుకు సంబంధించి వికలాంగులకి అయితే 6,000 అయితే అమౌంట్ వస్తుంది కదా, ఇది ఎవరైనా ఇన్ఎలిజిబుల్ అయినామని టెన్షన్ పడకండి. మార్చి 1వ తేదీనే మీరు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా విత్ ఇన్ 5 minutes లో మీకైతే మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు. మీ వరకు వచ్చే విధంగా నేనైతే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ అండి, నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇంకా అభివృద్ధి చెందేట్లు చేస్తారని నమ్మకంతో ఈ వీడియో మీకు నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.